ఒక హాఫ్ డే, ఒక సగం రోజు మీకోసం కేటాయించండి. ఆంధ్రప్రదేశ్ రాయచోటిలో 15వ తారీఖు ఉదయం 7 గంటలకంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్లంతా కూడా కదిలి రండి. మన సమస్యలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే రవాణా శాఖ మంత్రి గారికి విన్నవించుకుందాం. సమస్యలు వాళ్ళు గిన మన సమస్యలు విని మన సమస్యల్ని గిన సాల్వ్ చేయలేనప్పుడు వచ్చే నెలలో నేను నిరాహార దీక్ష కూర్చోబోతున్నాను. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 100 రోజులు కావచ్చు, 200 రోజులు కావచ్చు, 365 రోజులు కావచ్చు. ఎన్ని రోజులైనా కానీ వాళ్ళు గుర్తించి మన సమస్య తీర్చేంత వరకు, మన సమస్య సాల్వ్ చేసేంత వరకు నేను దీక్షా కేంద్రం వదిలి రాను. వీలైతే అక్కడే ప్రాణాలు వదిలేకైనా సిద్ధం, నా ప్రాణాలు అర్పించకైనా సిద్ధం. కానీ ఈసారి అంటూ మనం సమస్య సాల్వ్ చేసుకొని వస్తాం. మళ్ళీ ముందుగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి తాలూకా నుంచి, ప్రతి గ్రామం నుంచి ఆల్ డ్రైవర్స్ అంతా కదిలొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి డ్రైవర్ని గెలిపించాలని మరీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. జై హింద్.